కిడ్స్ ముందుగా మిమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు ముక్కు అవినాష్ along with కార్తీక్. అనంత శ్రీరామ్ గారు చాలా సినిమాలు చేశారు. చేశారంటే రాశారు. చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆయన ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక షోకి ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుంది, ఏదైనా మాట్లాడితే ఇంత అర్థం చెప్తారు, అది ఎలా ఉంటుంది చూడండి. నేను అనంత శ్రీరామ్ గారు అండి. హాయ్, హలో, వెల్కమ్. ఈ రోజు మన ప్రోగ్రామ్ కి గెస్ట్ గా ఎవరు వచ్చారు తెలుసా? అనంత శ్రీరామ్ గారు. ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ప్లీజ్ వెల్కమ్ అనంత శ్రీరామ్ గారు. నేను రాను. రండి సార్. నేను రాను. ఓకే, స్వాగతం, సుస్వాగతం అనంత శ్రీరామ్ గారు. నమస్కారం సార్. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. సార్, మీ పేరు అనంత శ్రీరామ్ ఎలా వచ్చింది సార్? అనంత శ్రీరామ్ అంటే అనంతంలో అంతు లేకుండా, ఎలాంటి అంతం లేకుండా ఈ అంతంలో అనంతాన్ని తన యొక్క పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినది ఒక అమ్మ. కాబట్టి ఆ అర్థానికి అర్థాన్ని వ్యర్థాలు అర్థం. గురువు గారు ఓకే, ఈ రోజుతో షో అయిపోయింది. ఇంటర్వ్యూ ఇక్కడండి. నేను అర్థం చెప్పాను అంతే, షో అయిపోలేదు ఇంకా. సార్, గంట అయిపోయింది సార్. గంట షోనే ఇది. ఒక అర్థాన్ని గంట చెప్పాను నేను. అవును సార్. సార్, ఇప్పుడు మీ సాంగ్స్ అన్ని 2 స్టేట్స్ ప్రజలందరూ కూడా విపరీతంగా ఎంజాయ్ 2 రాష్ట్రాలు. అదే సార్, 2 రాష్ట్రాల ప్రజలందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఆస్వాదిస్తున్నారు, ఆనందపడుతున్నారు. ఓకే. అయితే ఆ పాటలు ఎలా రాశారు మీరు అనేది వాళ్ళకి తెలియదు. పెన్నుతోనే రాశాను, కలంతో రాశాను. ఆ కళాన్ని పెట్టి రాశాను. కలంతో రాశారు. కలంతో రాశాను సార్. ఒక అద్భుతమైన పాట సార్. నమ్మవేమో గాని ఆ పాట పరుగులో రాశారు కదా మీరు? పరుగులో రాలేదు, మా ఇంటి టెరస్ పైన రాశాను, మిద్దె పైన. అయ్యో, అనవసరంగా కమిట్ అయ్యానే. అనవసరంగా ఒప్పుకున్నాను. అనవసరంగా నేను ఒప్పుకున్నాను. అరే ముక్కు, ఎవరిని రోజు చేస్తున్నారా? ఆయన రచయిత కాబట్టి మామూలుగా ఉండేది. సార్ ప్లీజ్ సార్. అయ్యా, ఆ పరుగు సినిమాలో రాశారు కదా, ఏంటి అదే పాట. ఈ పాట ఎలా వచ్చింది అంటున్నారు. అవును. ఒక రోజు నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను అప్పుడు పెళ్ళవలేదా బాగున్నా, ఇది కల్పితం మాత్రమే అయినట్టు అనుకోవాలి అంతే. ఓకే, పెళ్లి అయిపోయింది. అయినప్పుడు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను సినిమాలకి పాటలు రాస్తున్నాను చెప్పాను. నేను నమ్మను అని చెప్పాను. నేను పెద్ద పెద్ద సినిమాకి పాటలు రాసి మంచి అవార్డు వచ్చిందని చెప్పాను. నేను నమ్మను అని చెప్పింది. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పాట రాస్తున్నాను చెప్తే నేను నమ్మను అని చెప్పింది. నమ్మను నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది. అప్పుడు వచ్చింది ఈ ఐడియా, ఆలోచన. మాకు ఇక్కడ ఒక పంచ్ ఉంది, ప్లీజ్ సార్, పంచ్ వేస్టబుల్ సార్. అప్పుడు వచ్చింది నాకు ఈ ఐడియా. ఇది దుబ్బుచ్చుగా పంచరా? అదే బాబా. ఓకే సార్, ఆ పాట బాగా చేశారు. రీసెంట్ గా బాహుబలి సినిమాలో, రీసెంట్ గా కాదు ఈ మధ్యన, ఓ పని రూల్స్ మీరు చేయని. పచ్చబొట్టేసిన ఈ పాట రాశారు కదా, మీరు పచ్చబొట్లు పోసారు ఇంతకుముందు? పచ్చబొట్టు నేను ఎందుకు పడుస్తానండి? మరి రాశారుగా. పచ్చబొట్టేసిన పాట ఎలా వచ్చిందంటే, ఒక రోజు నేను ఒంటరిగా కూర్చొని రాస్తున్న టైంలో కె రాఘవేంద్రరావు గారు వచ్చేసి నాతో మాట్లాడారు. కె రాఘవేంద్రరావు గారు ఎందుకు వచ్చారండి? కో రాఘవేంద్రరావు గారు. కేతులు చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మీ కేతులు చెప్పండి. కోవెలమూడి రాఘవేంద్రరావు గారు. కోవెలమూడి రాఘవేంద్రరావు గారు ఆడికి వచ్చి నాతో మాట్లాడారు. ఆయన ఎందుకు వచ్చారండి? ఆ సినిమా ప్రెజెంట్ చేసింది ఎవరు, సమర్పించింది ఎవరు? కోవెలమూడి రాఘవేంద్రరావు గారు. కాబట్టి ఆ సమయంలో రాజమౌళి గారు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన ఎందుకు వచ్చారు? ఆయన డైరెక్షన్ కదా. ఓకే. కాబట్టి ఆ సమయంలో రాణా దగ్గుపాటి గారు ఆయన ఎందుకు వచ్చారు? ఆ సినిమాలో ఆయన ప్రతినాయకుడు కదా, అందుకు వచ్చాడనమాట. అవునా? ఈ సమయం ఇలా పూర్తి చేశాను సార్. మీరు అన్ని చెప్పారు కానీ పాటలో వచ్చిందో చెప్పలేదు సార్. నేను చెప్పలేదా? ఇంకా చెప్పలేదు. అలా వచ్చింది రాస్తే, అలా వచ్చింది రాస్తే. ఇలా చేసిన తర్వాత కొన్ని రోజులకు ఒక షోకి జడ్జిమెంట్ వెళ్ళారు, న్యాయ నిర్ణయానికి.
నేను సింగర్ అండి, ఆయన అనంత శ్రీరామ్ గారు. మొదలు పెడదామా? సార్ మొదలు పెట్టండి సార్, మీరు రాసినటువంటి పాట. పాడు పాడు. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది. నువ్వు ఎలా పాడావంటే ఇప్పుడే సంతకెళ్ళి గోళీలు తీసుకొచ్చి పాలలో కడిగి బట్ట పైన వేసినప్పుడు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో నీ అక్షరాలు కూడా అంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ పాటలో మొదట నేను పాతాళాన్ని చూశాను, పాతాళాన్ని, మధ్యలో భూమిని చూశాను, ఆ పైన కైలాసాన్ని చూశాను, తర్వాత చావుని చూశాను. కాదు సార్, నీ పాట కమెంట్ చెప్పకుండా పాతాళం. ఇప్పుడు నమ్మవేమో గాని నమ్మవేమో గాని నమ్మవేమో గాని అన్నప్పుడు నేను అప్పుడు అన్నాను, నేను ఒక అద్భుతమైన గేయ రచయితను అవుతాను అంటే ఎవరు నమ్మలేదు. కానీ నేను దగ్గరికి వెళ్ళి చెప్పాను మీరు నమ్మండి అని. కానీ ఒక్కరు కూడా వింటే కదా. అప్పుడు నేను అనుకున్నాను మేము భారతీయులం అండి, మేము భారతీయులం, మేము భారతీయులం అండి, మేము భారతీయులం అని అంటారని అనుకున్నాను. కానీ ఎవరు నమ్మలేదు. ఆఖరికి మా భార్య దగ్గరికి వెళ్ళి అనంత్ శ్రీరామ్ గారు షూటింగ్ అయిపోయింది వెళ్ళండి. అనంత్ శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? కష్టపడ్డారండి ఇద్దరు. జడ్జిమెంట్ విషయంలో అయితే మీరు బాగా కష్టపడ్డారు. మీరు రోస్ట్ చేయాలని ట్రై చేశారు కానీ నా పోస్ట్ ని బాగా భర్తీ చేశారు.